వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. కిషోర్ రెడ్డి గారు ఇక్కడ సరే అక్కడ తెలుగు డయాస్పోరాస్ అక్కడ మన వాళ్ళు అసోసియేషన్స్ ఏం వర్క్ చేస్తున్నాయి అది మనం చూస్తూనే ఉన్నాం. పాపం దే ఆర్ డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ మ్యాక్సిమం. వాళ్ళ స్తోమతకు మించి కూడా పనులు అనుకుని కూడా చేస్తూ ఉంటారు ఏదైనా ఆపదొస్తే. అది ఒక ఆస్పెక్ట్. కానీ యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ఏం చేయగలము? పైగా అమెరికాకు మనం ఫ్రెండ్, మామూలు ఫ్రెండ్ కాదు, చాలా గొప్ప ఫ్రెండ్, చాలా గొప్ప ఫ్రెండ్. సో ఈ సిచ్యువేషన్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు మంచి ఇదిగా ఉంటారు కదా ట్రంప్ గారితో, ఈ చేయాల్సింది చేస్తున్నట్టు కనిపించట్లా. ఇది మీకు మనము ఇది చూద్దామండి. నేను ఫస్ట్ అక్కడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, వచ్చిందే జాబ్స్ని మళ్ళీ మూవింగ్ బ్యాక్ టు అమెరికా అన్న టైప్లో, అమెరికన్స్కి జాబ్స్ అన్న టైప్లో అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ గూడ్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే అవ్వాలి అన్నది మొదలుపెట్టి టారిఫ్లు పెట్టడం ఇదంతా మొదలుపెట్టాడు కదా. ఈ టారిఫ్లు 150%, 100% ఇవన్నీ పెట్టినవి మళ్ళీ ఒక బైలాటరల్ అగ్రిమెంట్, ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ చేసుకున్న వాటికి మళ్ళీ అవన్నీ తీసేసి తగ్గించాడు. ఇప్పుడు మనది ఇండియాది యుఎస్ది పెండింగ్ ఉంది. అసలు యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఫస్ట్ కంట్రీస్ మనమే ఉంటాము ఎక్స్పెక్ట్ చేసాం, అసలు మనమే ఫస్ట్ ఉంటామని చెప్పి. ఎందుకంటే మోడీ గారు థర్డ్ నేషనల్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అన్న టైప్లో, హెడ్ ఆఫ్ ది స్టేట్ కాదని గవర్నమెంట్ టు హ్యావ్ మెట్ ట్రంప్ అన్న టైప్లో ఉండింది. ఎర్లీ కలిశారు, అంతా బాగానే ఉండింది. అయితే ఈ ట్రేడ్ అగ్రిమెంట్లో వాళ్ళది ఒక కపుల్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయంటే, ఈ జియో పొలిటికల్ది యాడ్ చేశారు, అంటే ట్రేడ్కి సంబంధం లేనిది, ఇది రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు ఇట్లాంటివన్నీ, అదొకటి. రెండోది ఏంటంటే మన ఫార్మర్స్కి ఇప్పుడు మీరు అన్నారు కదా జిఎంఓ, అదే జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ని మేము అక్కడి నుంచి పంపిస్తాము. నాన్ వెజిటేరియన్ మిల్క్ అంటే ఈ కౌస్కి వీటికి మిల్క్ క్యాటల్కి నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెట్టిన కౌస్, వాటి ద్వారా వచ్చే మిల్క్ని ఎక్స్పోర్ట్ చేస్తాము. అందుకని మొన్న కూడా సోయాబీన్స్ ఏమి కొనట్లేదు, ఇట్లాంటివన్నీ కార్న్ కొనట్లేదు ఇండియా అని చెప్పి ఇట్లాంటివన్నీ. సో దాని మీద ఏమైంది అని అంటే మన వాళ్ళు అగ్రికల్చర్ ఒకటి ఎక్స్క్లూడ్ చేయమన్నారు. ఇది ఒకటి ఎందుకనంటే మన రంగము మీకు అంతకుముందు WTO అవుతున్నప్పుడు కూడా అగ్రికల్చర్ మీద ఏముండేది అంటే విషయాలు, ఇప్పుడు ఒక్కసారి అగ్రికల్చర్ డిస్కషన్లోకి వచ్చింది అనుకోండి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు ఇది ఓపెన్ మార్కెట్గా ఉండాలి అని అంటే మీరు క్రాస్ సబ్సిడైజ్ చేస్తూ ఉంటారు చూసారా, ఆ సబ్సిడీస్ని కూడా ఎత్తేయాలన్న ప్రెజర్స్ వచ్చాయి. ఏది ఫర్టిలైజర్ సబ్సిడీలు అంటే మీరు మార్కెట్ ని డిస్టార్ట్ చేస్తున్నారు, తక్కువ ధర ఉంచుతున్నారు, రైతు బంధు ఇట్లాంటివి కూడా ఇన్పుట్ క్రెడిట్ అంటాం, వాటిని కూడా ఎత్తేయాలని. అక్కడికి వస్తే అగ్రికల్చర్ మీద మన వాళ్ళు స్టక్ అయి ఉన్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం వీ కెనాట్ నెగోషియేట్, మిగిలినవన్నీ మనం చేద్దాం. ఫార్మర్స్ విషయంలో అయితే ఇప్పుడు ఫార్మర్స్ వర్సెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనే టైప్లో ఇతను పెట్టారు. ఇక అది బేసికలీ టారిఫ్స్. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్. ఎఫెక్ట్ అవుతున్నది మన వాళ్ళే ఎక్కువ. 70% ఆఫ్ H1B మనమే అంటే మన వాళ్ళే అక్కడ కదా, మిగతా వాళ్ళ గురించి 50,000 మంది సంవత్సరానికి. కాబట్టి దీంట్లో మన గవర్నమెంట్ ఏ పార్టీ చొరవ చూపే అవకాశం ఉంది? ఎందుకంటే ఇవి నేను అసలు నిజంగానే పాలిటిక్స్ మొత్తం పిక్చర్ చూస్తే ఇవన్నీ ఏంటంటే ప్రెజర్. ఇప్పుడు ఎస్పెషల్లీ H1B ఈజ్ గ్లోబల్ సార్, అంటే మనం ఉన్నాంలే కానీ 30% ఇది చైనాకి అప్లై అవుద్ది, ఫిలిప్పీన్స్కి అప్లై అవుద్ది, కొరియాకి అప్లై అవుద్ది, మనకి అప్లై అవుద్ది అన్న టైప్లో. ఈవెన్ బ్రిటిష్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఏమైనా H1Bలే ఇది తీసుకుని వెళ్ళాల్సి వస్తే మాత్రం ఇట్ అప్లైస్, అన్లెస్ దేర్ ఆర్ స్పెషల్ వీసాస్ లైక్ కెనడియన్ది ఏదో ఉంటుంది అట్లాంటి. సో అదొకటైతే ఇది ఎక్స్టర్నల్ ఫారిన్ పాలసీ దీంట్లోకి వచ్చింది కదా. రెండోది ఏంటి అని అంటే నాకు అనిపించేది దీంట్లో మనమే సబ్స్టాన్షియల్ ఉన్నాం కాబట్టి ఏమైనా మార్పు ఉండే అవకాశం ఉంటే మాత్రము ముందు ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అయినప్పుడు కొంచెం మాట్లాడడానికి, లేకపోతే అతను చేంజ్ చేయడానికి. ఇప్పుడు కోర్టులు గిట్లు అవన్నీ అది ఒక ప్యారలల్ ట్రాక్. అది అసలు నీకు అధికారం ఉందా లేదా, అసలు చట్టాలు నిలబడతాయా లేదా, నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నిలబడుతుందా లేదా అనేది అక్కడ US కోర్ట్స్లో ఫైల్ చేయడము. అది వన్ ఆఫ్ ది లోకల్ స్టాండ్ అంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఫైట్ చేయడము, వాళ్ళ తరఫున ఇంకొకళ్ళు ఫైట్ చేయడము, ఇట్లాంటివి అదొకటి. కానీ రెండోది ఏంటి అంటే దీంట్లో మార్పు ఆయన ఏం చూస్తున్నాడంటే గుణాత్మక మార్పు లేని కంట్రీస్ నేను ప్రెజర్ పెడతాను, వాళ్ళు ఎంతవరకు లొంగుతారో మన దాంట్లో చూస్తున్నాడు. కానీ ఇక్కడ మన దగ్గర పెద్ద క్రైసిస్ వచ్చే ప్రమాదం కనపడతా ఉంది నాకు. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే సార్, ఇది ఇంజనీటీ ఆఫ్ ఇప్పుడు బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కదా, ఇవే కాకుండా ఇప్పుడు ఆయిల్ ఇక్కడి నుంచి కొంటున్నామో అమెరికా కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇంకొకటి కొన్ని దేశాలు అయితే ఏకంగా
యాక్చువల్లీ బయట అంటే ఈవెన్ న్యూస్ పేపర్స్ Okay, అది వాళ్ళ యుఎస్ వాళ్ళు అనేది కూడా రకరకాలు ఉన్నాయి. ఏకంగా ఫస్ట్ ఫ్యామిలీనే కాస్త దగ్గర చేసుకుంటే బెటర్ బెనిఫిట్స్ వచ్చాయి మా కంట్రీకి అన్నట్లు ఉన్నాయి. అట్లా ఖతార్ చేసినా మళ్ళీ ఇజ్రాయెల్ బాంబింగ్ ఆపలేదు అమెరికా అనేది ఉన్నాయి. అంటే ఇది కొంచెము ఈ ఫారిన్ అఫైర్స్ సిస్టంలోకి వచ్చేసరికి ఈ నేను అనుకోవడం అయితే బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా నాకు కొంచెం నేను చాలా ఆప్టిమిస్ట్ అండి చాలా విషయాల్లో. కానీ ఇక్కడ నాకు అనిపించేది ఏంటి అని అంటే, అంతకుముందు కూడా 7 దేశాల నుంచి బ్యాన్ చేశాడు, ముస్లిం దేశాలు అన్నాడు ఫస్ట్. దాని తర్వాత ఇరాక్ని తీసేసి నార్త్ కొరియాని, వెనెజువెలా కొంతమంది అఫీషియల్స్ని అని చెప్పి చేస్తే, ఈ చిన్న కోర్టులన్నీ కింది కోర్టులన్నీ ఇంజంక్షన్స్ ఇచ్చాయి, స్టే ఆర్డర్లు ఇచ్చాయి. కానీ సుప్రీంకోర్టుని వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు అప్హెల్డ్ దాట్ బికాస్ దీస్ ఆర్ ఆల్ అవుట్సైడర్స్ అనే దానికి ఇక ప్రెసిడెంట్కి హ్యాస్ ది రైట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్లో ఇంకా కాకపోతే ఇందులో డిస్టింక్షన్ ఎక్కడ ఉంటుంది అని అంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ వచ్చి ఇక్కడ వెకేషన్కి వచ్చిన వాళ్ళు దే మైట్ బి డిఫరెంట్. అండ్ అసలు ఇప్పటికీ ఇంతవరకు అమెరికాకే ఫస్ట్ ఎంట్రీ కొట్టని వాళ్ళు నేను అడిగింది అదే ఇందాక. ఇంతకుముందు స్టూడెంట్స్ కూడా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ H1B ట్రాన్స్ఫర్ అది కుడ్ బి డిఫరెంట్. ఎందుకంటే లోకల్ గా ఉన్న వాళ్ళ మీద ఏదైనా చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ లెజిస్లేషన్. ఆల్రెడీ మన వాళ్ళు అది నేను మళ్ళీ అడుగుతాను మాళవిక గారిని లేకపోతే విశ్వ గారిని అడుగుతాను. ఇక్కడ చక్రవర్తి గారు ఇక్కడ ఒక